ఒక డైరెక్టరు సినిమా రంగంలో ఇంకొక డైరెక్టర్ మెచ్చుకోవడం అనేది సాధారణంగా జరగదు. సర్వసాధారణంగా జరగదు. కానీ ఒక డైరెక్టర్ గారు ఒక ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. "పలానా వ్యక్తి సినిమా చేసిన సినిమాని నేను యూట్యూబ్‌లో చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఆయనకి కాల్ చేసి మాట్లాడాను" అని చెప్పేసి ఆయన సత్కరించారు పిలిపించుకొని. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, శివనాగేశ్వరరావు గారు. మరి 'శిశింద్రి' లాంటి సినిమాలు, 'మనీ మనీ' ఇలాంటి సినిమాలు ఎన్నో చేసిన శివనాగేశ్వరరావు గారికి మరి ఈ డైరెక్టర్లు ఏం చూశారో తెలీదు కానీ ఇంటికి పిలిపించి మరీ సత్కరించారు. నేను వెంటనే శివనాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి, "సార్ ఒకసారి ఆ డైరెక్టర్ గారి నెంబర్ నాకు పెట్టండి" అంటే పెట్టారు. ఆయన వెంకటనారాయణ గారు. మరి వెంకటనారాయణ గారు వాళ్ళు మన గెస్ట్‌గా వచ్చారు. ఆయనతో మాట్లాడి అసలు మరి ఏం చేశారు, ఏంటి, ఆయన వర్క్స్ ఏంటి, ఆయన సినిమాలేంటి, ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం వెంకటనారాయణ గారు. నమస్కారం సార్. సార్, శివనాగేశ్వర గారు సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెట్టారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టంగానే అవును. నాకు ఆశ్చర్యం వేసింది. శివనాగేశ్వర గారు ఏంటి, ఈయన సత్కరించడం ఏంటి అనుకున్నాను. మీకే కాదు, నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఎట్లా మీ నెంబర్ ఎలా? నాకు ఫోన్ చేయలేదు. మా కెమెరామెన్ జాన్ గారు అని ఉన్నారు. ఆయన మన ఆర్టిస్ట్ ఏమో ఉన్నారు కదా, మన హస్బెండ్. ఓకే. సో, ఆయనకు ఫోన్ చేసి నెంబర్ తీసుకున్నారు. నెంబర్ తీసుకొని నేను ఆ తర్వాత నాకు మీకు ఫోన్ చేశారు. ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమన్నారు? అరే ఇలా చూశానండి, చాలా అద్భుతంగా తీశారు. 10 ఏళ్ల క్రితమే అది తీశారు. అది ఇప్పుడు తీయాల్సిన సినిమా. చాలా బాగా తీశారు అని అడిగారు. ఎక్కడ చేశారు ఏంటని మామూలుగా వివరాలు అడిగారు. సరే ఒక్కసారి వస్తారా మీరు మా ఆఫీస్కి రండి అని అన్నారు. నాకు తెలియదు. వెళ్ళాక ఈ శాలువా కప్పటం ఇదంతా నేను ఎక్స్పెక్ట్ ఎన్ని రోజుల క్రితం జరిగింది ఇది? ఇవన్నీ ఇది జస్ట్ ఒక 10 డేస్ అయిందండి. మొన్నే. మొన్న 10 రోజుల క్రితమే. 10 రోజులు కూడా కాలేదు అనుకుంటా. 10 రోజులు అయింది. ఏంటి సెలలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పారు? సెల్ అనే అంటే సెల్ ఒక క్రైమ్ డ్రామా అండి. అది ఒక చిన్న బ్యాంక్ రాబరీకి సంబంధించింది. ఒక 4 కుర్రాళ్ళు డబ్బు కోసం బ్యాంక్ రాబరీ చేస్తారు. అది చేసినప్పుడు వాళ్ళకి అది ఫెయిల్ అవుతుంది. బ్యాంక్ రాబరీ ఫెయిల్ అయిపోయి పోలీసులు వాళ్ళ వెంట పడతారు. ఆ కేసులో వాళ్ళు తప్పించుకోవడానికి వన్ ఆఫ్ ది 4 నలుగురిలో ఒకరిని బలి చేస్తారు. అదే కదా. కానీ దీన్ని ఒక వెరైటీగా చెప్పారు మీరు. స్క్రీన్ ప్లే పరంగా కానీ క్లైమాక్స్ నుంచి వెనక్కి లాక్కెళ్ళిపోయారు. అప్పట్లో నేను కొత్త సినిమా ఇండస్ట్రీ అంటే ముందు నేను టీవీ సీరియల్స్ అవి చేసి అది తెలుసుకుందాం మనం. ఈ సినిమా స్క్రీన్ ప్లే పరంగా మీరు కొత్త పందాన్ని అనుసరించారు. అదేంటంటే ఇది క్లైమాక్స్లో స్టార్ట్ అవుతుందండి సినిమా. సినిమా క్లైమాక్స్లో స్టార్ట్ అయ్యి క్లైమాక్స్లోనే ఎండ్ అవుతుంది. అంటే మొత్తం సినిమా అంతా క్లైమాక్స్ సీనే. అదే ఆ క్లైమాక్స్ సీన్ని చెప్తూనే సీన్స్ చూపించుకుంటూ వచ్చారు. మనం వెనకాల స్టోరీ చెప్తాం. అదే అట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లేలో కంప్లీట్ డార్క్ క్రైమ్ డ్రామా. ఇలా సినిమా చేయొచ్చనే ఆలోచనకి మీకు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఏదైనా హాలీవుడ్ సినిమా? అంటే నేను మూవీ చేద్దామని అనుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకటి ఒక ఇంగ్లీష్ మూవీ చూపించాడు, సా అని, SAW. అది చూసాక నేను ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఆ స్టోరీ వేరే అనుకోండి, బట్ ఇన్స్పిరేషన్ ఇస్ ఫ్రమ్ దట్. ఓకే. మీ పూర్తి పేరండి? నాది తుంగతుర్తి వెంకటనారాయణ. తుంగతుర్తి వెంకటనారాయణ గారు. ఇప్పుడు అంటే మీ పూర్వీకులు ఎవరైనా ఈ ఫీల్డ్లో ఉన్నారా, రచనా రంగంలో ఉన్నారా? అంటే సినిమా ఫీల్డ్ అయితే ఎవరు లేరండి. మా ఫాదరు ఈజ్ అ రైటర్ కమ్ డైరెక్టర్. పేరు విశ్వనాథ శాస్త్రి, తుంగతుర్తి విశ్వనాథ శాస్త్రి. ఓకే. ఆయన టీవీ నాటకాలు, రేడియో నాటకాలు, స్టేజ్ నాటకాలు మన ఎవరు నాగభూషణం గారితో వాళ్ళందరితో కలిసి. మరి విశ్వనాథ పావని శాస్త్రి గారు అని ఒక ఆయన ఉంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారు అని మన అవును, ఫేమస్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఆయన మా తాతగారికి మేనల్లుడు ఏదో అవుతాడండి. ఓకే, అట్లాగా. అంటే విశ్వనాథ వాళ్ళ అబ్బాయి విశ్వనాథ పావని శాస్త్రి గారు కూడా మీ బంధువు అవుతారు బహుశా. క్లోజ్ బంధువే. ఓకే. అండ్ మా బ్రదర్ కూడా ఈజ్ ఏ కార్టూనిస్ట్. పేరు టింగు అని వేసేవాడు. టింగు మా ఓన్ బ్రదర్. మల్లికు, జయదేవ్, బాబు ఆ టైంలో. అవును, ఆ సమకాలికులైన. కరెక్టే. మరి మీరు అసలు ఈ కళారంగంలోకి రావాలన్న ఆలోచన కానీ ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? అంటే నేను కాలేజ్ దగ్గర నుంచి, నేను కాలేజీలో ఉన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు కూడా నేను మామూలుగా రాస్తూ ఉండేవాడిని. అంటే మా ఫాదరు రైటర్ కాబట్టి నాకు కూడా అది వచ్చింది. సో కథలు అవి చిన్న కథలు రాసేవాడిని. నా మొట్టమొదటిగా నేను 8 ఏళ్ళప్పుడు రాశాను. అంటే సారీ 8th క్లాస్లో రాశాను. అంటే 13 ఏళ్ళు. అది బాల అని ఒక పత్రిక వచ్చేది. చిన్న పిల్లల కోసం అని బాల అని వచ్చేది. అందులో వాడు ప్రింట్ చేశారు. చిక్కుడు గింజ పొట్ట పగిలిందని ఒక చిన్నది కథ అని వాడు అక్కడితో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏమేమి చేశారు? దాని తర్వాత దానికి కథలు రాశాను. చందమామలో 2 కథలు పడ్డాయి. తర్వాత మన బొమ్మరిల్లు, ఆ బొమ్మరిల్లు కూడా మ్యాగజైన్ వచ్చేది. దాని తర్వాత మనకి
రెగ్యులర్ ఆంధ్రపత్రిక, జ్యోతి, ప్రభ వీటిలో కార్టూన్స్ వేసేవాడిని. తర్వాత మా కాలేజీ మ్యాగజైన్లో కూడా రైటర్ చేసేవాడిని, నాటకాలు వేసేవాడిని. తర్వాత 1989లో ఈ శివ సినిమా చూసి శివ చూసిన తర్వాత మీరు కూడా ఇన్స్పైర్ అయ్యారు అందరిలాగానే. ఇన్స్పైర్ అయ్యి ఇంకా అప్పటి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ చేశాను. ఏంటి శివలో మీకు అంత ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి? అంటే అందులో నాకు బాగా ఇన్స్పైర్ అయింది ఏంటంటే అండి న్యాచురాలిటీ. ఓకే. న్యాచురల్గా ఉండటం, క్యారెక్టర్స్, న్యాచురల్ బిహేవియర్, ఒక లైఫ్ మన రోడ్డు మీద చూస్తుంటే ఎలా ఉంటుంది అలా. అది దట్ ఈస్ ఇన్ 1989. అవును. అప్పటికి ఇంకా కొంచెం మేకప్ వేసుకోవడము, కొంత డ్రామా అది ఉండేది అవును. మనకి. దాని తర్వాత ఇప్పుడు అది కంప్లీట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ టేకింగ్ అంటే ఇంకా మామూలు అనుకోండి, అది ఎక్స్ట్రాడనరీ టేకింగ్. ప్లస్ మెయిన్ నాకు నేను ఇన్స్పైర్ అయింది అంటే నాకు నచ్చింది బాగా అందులో న్యాచురాలిటీ. ఓకే. దానికి ముందు ఏమన్నా మరి ఇతరత్ర నటించారు ఎక్కడన్నా దేంట్లన్నా? లేదండి, అంటే కాలేజీలో ఒకటి 2 నాటకాలు వేసాను కానీ నేను నటన పెద్దగా నాకు టీవీ సీరియల్స్ గానీ ఏమైనా చేశారా? టీవీ సీరియల్స్ చేసాను. ఏం చేశారు? టీవీ ఏజ్ నిజం అని ఒకటి మన మా టీవీ చేసాము. తర్వాత జీ తెలుగుకి మెరుపులు అని చేశాను. ఓకే. అంటే ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఎపిసోడ్ వస్తుంది. అంటే మామూలు ఈ డైలీ సీరియల్స్ అంటే ఈ మన డ్రామాలు కావు, అవును. రెగ్యులర్గా ఉండే అట్టాకోడల డ్రామాలు కావు. కంప్లీట్గా కొంచెం క్రైమ్ అండ్ సస్పెన్స్. నాదే ఫస్ట్ సీరియల్ అది. తెలుగు టీవీలో క్రైమ్ అండ్ సస్పెన్స్ సీరియల్స్ అనేవి మీతోనే స్టార్ట్ అయింది మొత్తం. మాతోనే స్టార్ట్ అయ్యాయి. ఏది నిజం అని మా టీవీకి చేసాము. అదేంటంటే ఒక 4-5 డైరెక్టర్లు కలిసి చేసాం. మీర్ గారు మీకు తెలిసే ఉంటుంది, ఆయన పైన మీరు గారు తెలుసు. ఆయన వాళ్ళ ప్రొడక్షన్లో నేను కొన్ని ఎపిసోడ్స్, ఇంకొంతమంది అట్లా అన్నీ మనమే గ్యారెంటీ కుదరదు, ఎందుకంటే ఇది డైలీ సీరియల్ లాగా చుట్టేయడానికి లేదు. అవును. వీ హ్యావ్ టు కంప్లీట్గా మనం కొంచెం టైం పడుతుంది. సో అప్పుడు మనం ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ ఇవ్వాలి. అందుకని సైమల్టేనియస్గా ప్రొడక్షన్ చేసేవాళ్ళం. ఒక 4-5 డైరెక్టర్లతో మేము చేసాము. ఇట్ ఈస్ ఎ సూపర్ హిట్. ఓకే. అంటే అప్పట్లో ఈ టీవీలు ఏమి లేవని రోజుల్లో దూరదర్శన్ ఉండేది. మరి దూరదర్శన్ని మీరు ఏమైనా ఉపయోగించుకోవచ్చు కదా? అంటే మొట్టమొదటిది నేను దూరదర్శన్లో చేశానండి. మొట్టమొదటి ఫిలిం అనేది నేను దూరదర్శన్లో చేశాను. మరి ఎప్పుడు మేబీ 94 అనుకుంటా. 94లో అది 45 మినిట్స్ ఫిలిం. అది ఇంద్రధనస్సు అని. ఇంద్రధనస్సు అని అది అప్పట్లో 10,000 అట్లా ఖర్చు పెట్టేవాడు ఎపిసోడ్కి. మేము దానికి 40,000 ఖర్చు పెట్టాం. అంటే హై వాల్యూ ప్రొడక్షన్తో చేసాం. అది టెక్నికల్లీ హై. డే లైట్స్, సినిమా లైట్స్ అన్ని, సినిమా లొకేషన్స్. అది యాక్చువల్గా అప్పుడు ఏంటంటే ఒక రోజులో ఒక ఎపిసోడ్ అయిపోయేది, ఒక రోజులో 2 ఎపిసోడ్లు కూడా చేసేవాళ్ళు. మేము అట్లా కాకుండా 3 రోజులు చేసాం. 3 days కంప్లీట్ షూటింగ్ ఫర్ 45 minutes చేసినప్పుడు దానికి నాకు డెబ్యూ డైరెక్టర్ నంది అవార్డు వచ్చింది ఫస్ట్ దానికి. అదే ఫిలింకి మా కెమెరామెన్కి బెస్ట్ కెమెరామెన్, ప్రొడక్షన్కి బెస్ట్ ప్రొడక్షన్ కూడా వచ్చింది. సో అక్కడ దాంట్లో మేము కొంచెం ఇన్స్పైర్ అయ్యాం. ఓకే అని దాంట్లో మనం స్టార్ట్ చేసాం.